విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణ శివారులోని ఎస్టీఆర్ వరల్డ్ స్కూల్ నందు ఆకాంక్ష జూనియర్ కళాశాల 10వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, సినిమా హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురి చేయరాదని తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా చదవాలని, కష్టంగా చదవరాదని, విద్యార్థులకు ఇష్టమైన కోర్సులను ఎంపిక చేయాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కొండారెడ్డి, వెంకట్రామిరెడ్డి, దస్తగిరిరెడ్డి పలువురు పాల్గొన్నారు. మంత్లీ శాలరీ ఆ రోజు ఇచ్చిన ₹3, ₹5 శాలరీ తీసుకెళ్లి జీతం కట్టి మరీ నేను చదువుకున్నాను. టుడే బ్రహ్మానందం ఇస్ ఎంఏ, పద్మశ్రీ, డాక్టరేట్, అంటే రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలందరికీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవద్దు. కీప్ ఆన్, నీ పని మాత్రం చేయటం మర్చిపోవద్దు. కష్టపడు కష్టపడు కష్టపడు. 10 అడుగుల్లో నీళ్లు రాకపోవచ్చు, 20 అడుగుల్లో నీళ్లు రాకపోవచ్చు, 500 అడుగుల్లో రాకపోవచ్చు. ఎప్పటికైనా సరే భూమి నుంచి నీరు రావటం సహజం. కష్టపడ్డ వాడికి ఫలితం సహజం, ఫలితం దక్కటం సహజం. అటువంటి ఫలితాల్ని మీరు పొందాలి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి. మరి ముఖ్యంగా విద్యా సంస్థ స్థాపించిన కొండారెడ్డి 10 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎదిగినట్టే వారి కృషి, వారి ఫలితం. చాలా కృషి చేశాడు. కాబట్టి ఈరోజు ఎస్టీఆర్ స్కూల్స్ పెట్టి 56 మంది ఎవరైతే స్కూల్ స్థాపించబడుతున్నారో వారికి సన్మానం చేశాడు. అంటే వాళ్ళు గుర్తించాలంటే అది మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి తెలిసిన అవసరం ఉంది. ఒక పట్టుదల, ఒక కృషి ఉంది కాబట్టి ఈ స్థాయికి రాగలిగడం జరిగింది. వాటి కొండారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిసిన అవసరం ఉంది. ప్రతిరోజు నిత్యం ఇక్కడ ఉంటూ కాలేజీలో మంచి చెడ్డలు ఆలోచిస్తూ, హాస్టల్లో కూడా వారి మంచి చెడ్డలు గురించి ఆలోచిస్తూ వారి చదువుకుని అభివృద్ధి చెందాలా, ముందుకు పోవాలా, ముందుకు సాగాలని ఉద్దేశంతోనే ఈరోజు కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేసి నంద్యాలకు ఒక మంచి కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచి ఈవెంట్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా చూసే భాగ్యం కలిగించాడు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కూడా నా ధన్యవాదాలు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.